మనకు అందించిన తన మహాప్రేమను బట్టి తన మహాకృపను బట్టి తండ్రి అయినటువంటి యెహోవా దేవునికి కుమారుడైన క్రీస్తు యేసునందు హృదయపూర్వకమైన కృతజ్ఞతలు సమర్పిస్తూ నేటి పరిశుద్ధ ప్రభు దినమున ఆరాధనకు చేరి వచ్చినటువంటి నా ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువు రక్షకుడైన క్రీస్తు వారి ఘనమైన నామములో అతనికి హృదయపూర్వకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నా. సంఘమైన రాజ్యమైన నామంతా కలిసి దేవుని నామాన్ని మయపరుచున్నాం. ఈ సమయంలో మనందరం కలిసి పరిశుద్ధ గ్రంథం నుండి విలువైన దేవుని మాట్లాడడానికి నిష్పక్షిస్తున్నాం. అయితే క్రైస్తవుని లేదా క్రైస్తవ లేదా విశ్వాస జీవితంలో మానవుని నమ్మకము ఎటువైపు అనే విషయాన్ని మనం ఆలోచించేద్దాం. క్రైస్తవులుగా విశ్వాసులుగా మనం ఎల్లప్పుడూ నమ్మాల్సింది ఎవరిని వేటిని అనే విషయాన్ని గ్రంథాన్ని గమనిస్తే లోకంలో నేటికి వ్యర్థమైన వాటిని నమ్ముతున్నట్లుగా వ్యర్థమైన వాటిని నమ్ముతున్నట్లుగా నిజమైన అద్వితీయ సత్యదేవుడైనటువంటి దేవుణ్ణి నమ్మే ప్రజలు కనిపించినటువంటి భయం. కాబట్టి అందరూ వ్యర్థమైన వాటిని నమ్ముతున్నారు, ధనాన్ని నమ్ముతున్నారు, లోకాన్ని నమ్ముతున్నారు. లోకం కోసం మన వ్యర్థమైన వాటిని నమ్ముకోవటం వల్ల మన జీవితం శాశ్వత కాలానికి నష్టం యొక్క అంచుల్లోకి వెళుతుందనే విషయాన్ని గ్రంథం స్పష్టంగా బోధిస్తున్నది. కాబట్టి ఈ లోకంలో పుట్టిన సృష్టి ప్రారంభం నుండి నేటి వరకు కూడా మానవులుగా ఉన్న మనమందరము వ్యర్థమైన వాటిని నమ్ముతున్నామనే విషయాన్ని గ్రంథం మనకు బోధిస్తున్న విషయ గ్రంథము 59వ అధ్యాయము 4వ వచన భాగాన్ని మీరు గ్రంథం నుంచి గమనించి చూసినట్లయితే యెషయా గ్రంథము 59వ అధ్యాయము 4వ వచన భాగాన్ని మనం ఈ సమయంలో చదవబోతూ ఉన్నాం. నీతిని బట్టి ఎవడును సాక్ష్యము పలకడో, సత్యమును బట్టి ఎవడును వ్యాజ్యమాడడు, అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకొని మోసపు మాటలు పలుకుదురు అన్నాడు. అంటే ఈ భూమి మీద జీవించే మానవుల జీవితంలో లేనివి ఏంటయ్యాని అడిగితే ఏ విధంగా నీతి లేదు, సత్యము లేదు. కాబట్టి ఆ నీతికి సత్యానికి నిరోధత ఎవరంటే తండ్రి అయినటువంటి దేవుడు పాత నిబంధనలో, ఆ నీతికి సత్యాన్ని నిరోధత కొత్త నిబంధనలు ఎవరంటే యేసుక్రీస్తు వారు. కాబట్టి ఇక్కడ స్పష్టంగా గ్రంథం మనకు బోధిస్తుంది. నీతిని బట్టి ఎవడో సాక్ష్యం పలకడో, సత్యమును బట్టి ఎవడో వ్యాజ్యమాడడో, అందరూ వ్యర్థమైన వాటిని వ్యర్థమైన దానిని నమ్ముకొని, వ్యర్థమైన దానిని నమ్మితే నీతేదేదో ఉందని, నిజమైనదేదో ఉందని, సత్యమైనదేదో ఉన్నదని ఇక్కడ అర్థం. వ్యర్థమైందని నమ్మామంటే మనం నీతిని నమ్మలేదు, సత్యాన్ని నమ్మలేదు. వ్యర్థమైన దాన్ని నమ్మామంటే దాని వలన ప్రయోజనం ఏమైనా ఉందా అంటే లేదు. కాబట్టి దేవుని నమ్మకపోతే లేదా దేవుని వల్ల నా జీవితానికి కానీ మీ జీవితానికి కానీ భూమి మీద జీవించే ఏ మానవ జీవితానికి కానీ నమ్మకము లేకపోతే నేనేమవుతును అనే ప్రశ్న ఎవరికైనా ఉత్తరం మళ్ళీ దేవుణ్ణి నమ్మకపోతే లేదా దేవుణ్ణి నమ్మని వల్ల నేనేమవుతును అనే ప్రశ్న ఎవరికైనా ఉత్తరం అవుతుందా అంటే లేదు. వ్యర్థమైన దాన్ని నమ్ముకుంటూ వ్యర్థమైన వాటిలో సంతోషపడుతూ సుఖపడుతూ ఆనందిస్తూ ఉన్నాను తప్ప నేను నిజంగా దేవుణ్ణి నమ్మకపోతే నా స్థితి ఏంటి, నా గతి ఏంటి, నేనేమవుతున్నటువంటి ప్రశ్న ఏ ఒక్కరి జీవితంలో ఉత్పన్నం కావట్లేదు, కాలేదు. కానీ ఆయనే ప్రశ్న వేసుకున్న ఒక భక్తులు విజ్ఞాపనం చేస్తున్నది. ఒకసారి కీర్తనల గ్రంథము 27వ కీర్తన 11వ వచన భాగాన్ని గ్రంథం నుంచి గమనించినట్లయితే రాజైనటువంటి దావీదు పలుకుతున్నటువంటి శబ్దాత్మకంగా రాయబడి ఉన్నది. కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 13వ వచన భాగంలో ఈ మాట ఈ రీతిగా రాయబడింది. ఏమంటున్నాడంటే దేవుణ్ణి నమ్మని ఎడల నేనేమవుతును అని అన్నాడు. 27వ అధ్యాయము 11వ వచన భాగాన్ని సజీవుల దేశమున అని అన్నాడు. దేశం ఎవరికే? దేశం ఎవరికంటే దేశం సజీవులకే.
అయితే దేశంలో జీవించే సజీవులుగా ఉన్న మానవులందరికీ ఏం అవసరం? అమ్మడు విజ్ఞాపనం చేస్తా. దేశమందు నివసించి ఏమనుసరించాలా? దేశమందు నివసించే ప్రజలు దేనిని అనుసరించాలి? దేశమందు నివసించే ప్రజలు, దేశంలో సజీవులుగా ఉన్న ప్రజలు, వారికి ఏమవసరం? ఏమవసరం అంటే సజీవులుగా ఉన్న మానవులుగా ఉన్న ప్రతి ఒక్కరికి ఎల్లవేళలా ఈ లోకంలో సజీవులుగా ఉన్నంత కాలం ఏమవసరం? సత్యం అవసరం. ఒక్కసారి నేను ఎలా గురించి 37వ కీర్తన బాగా చదివితే, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము అని చెప్పుకొచ్చాడు. 37వ కీర్తన పరిశుద్ధ గ్రంథంలోని కీర్తనల గ్రంథము 37వ కీర్తన 3వ వచన భాగాన్ని, యెహోవా యందు నమ్మకం ఇచ్చి మీరు చేయము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము అని గ్రంథం పలుకుతూ ఉంది. అయితే మరొక ప్రశ్న ఏంటంటే, సజీవులుగా ఉన్నంత కాలం మనకేమవసరం? సత్యం అవసరం. సజీవులుగా లేమంటే అర్థమేంటి? మనం చనిపోయాం. చనిపోయిన మనం ఎక్కడ ఉంటాం? పాతాళంలో ఉంటాం. పాతాళంలో ఉన్న వారికి దిద్దపలేదు, సత్యంతో ఉండలేదు. సజీవులుగా ఉన్నంత కాలమే మనకు సత్యంతో అనగా దేవుని మాటతో పని. రైట్, మనమంతా సజీవులుగా ఉన్నాము అని అంటే దేని మీద? మనమంతా సజీవులుగానే ఉన్నాము అని అంటే ఎవరి మాట మీద? దేవుని మాట మీదనే. మనకు ఆస్తుందనో, అంతస్తులు ఉన్నాయనో, మేడలు ఉన్నాయనో, విద్యలు ఉన్నాయనో, కిరీటాలు ఉన్నాయనో దేవుడు మనకి ఎవరైనా కేవలం మాట మాత్రం సెలవిస్తే, మనిషికి ఇవాళ ఆహారం లేక చనిపోవట్లేదు, ఆరోగ్యం లేక చనిపోవట్లేదు, వేరే కారణం ఏం కూడా కాదు. యెహోవా నరులారా తిరిగి రండి అని సెలవిస్తే ఏమవుతారు? ఆరోగ్యంతో ఉన్నా, ఆస్తులున్నా, మేడలున్నా, విద్యలున్నా, ఆర్భాటం ఉన్నా, అంగబలం ఉన్నా, అర్థబలం ఉన్నా, ఏ బలం ఉన్నా నరులారా తిరిగి రావాలని పిలిస్తే అడ్డు చెప్పగలిగేటువంటి వారు ప్రపంచంలో మరెవరు లేరు. కాబట్టి సజీవులుగా ఉన్న దేశం ఇప్పుడు ఒకసారి 27వ సమయంలో 27వ అధ్యాయం 11వ వచనంలో, సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదు అన్నాడు. పొందుతున్న నమ్మకము అన్నాడు. ఏమండి? ఎవరిది అంటే ఈ లోకంలో మానవులకు అవసరమైనది మానవుల దయ, పెద్దల దయ, అధికారుల దయ, లేదా బంధువుల దయ. కానీ వీళ్ళందరికంటే కూడా ప్రాముఖ్యమైనది ఎవరి దయ? దేవుని దయ. నిజంగా దేవుని దయ మనం పొందాలి అంటే మనకేం అవసరం? దయ. దేవుడు దయామయుడండి, దేవుడు కరుణామయుడు అని చెప్పి ఒకటప్పుడు మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ ఆ దేవుని దయ మన మీద, మన కుటుంబాల మీద, భూమి మీద ఉన్న సకల ప్రజల మీద దేవుని దయ రావాలి అంటే మనకేం అవసరం? అధికారం ఉంటే వచ్చిందా? డబ్బు ఉంటే వచ్చిందా? అర్థబలం ఉంటే వచ్చిందా? అంగబలం ఉంటే వచ్చిందంటే అవి ఏమున్నా వచ్చే ఛాన్స్ లేదు. ఎప్పుడు వచ్చింది? ఆ దయ, ఆ దేవుని దయ మన మీదకి, మన కుటుంబాల మీదకి ఎల్లవేళలా ఉండాలి అంటే మనకేం అవసరం? ఒక్కసారి సామెతల గ్రంథం 3వ అధ్యాయం ప్రారంభోత్సవం మీరు చూడగలిగితే, సామెతల గ్రంథం 3వ అధ్యాయం ప్రారంభోత్సవం మీరు చూడగలిగితే అక్కడ రాయబడినటువంటి సారాంశాన్ని, సత్యాన్ని మనకి సమయంలో చదవబోతూ ఉన్నాం. నా కుమారుడా, ఉపదేశమును ఏమండి, ఉపదేశమును మరవకము, తర్వాత నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము, అవి నీకు దీర్ఘాయువును, సుఖజీవముతో గడు సంవత్సరములను, శాంతిని నీకు కలగజేయును, దయను, సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయొద్దు అన్నాడు.
దయ ఎంతకాలం? దయతో మానవుడు ఎంతకాలం? సత్యంతో మానవుడు ఎంతకాలం అంటే సజీవులుగా ఉన్నంత కాలం మాత్రమే దేవుని దయ మానవుడికి అవసరం. సజీవులుగా ఉన్నంత కాలం మాత్రమే సత్యముతో మనకు పని ఉంది. కాబట్టి దయని సత్యమును ఎన్నడూ నీ జీవితంలో సజీవులుగా ఉన్నంత వరకు వాటిని ఏం చేద్దంట? విడిచిపెట్టొద్దు అన్నాడు. ఆ రెండింటిని విడిచిపెట్టకూడదు అనుకుంటే ఏం కావాలా? నా కుమారుడా, నా ఆజ్ఞలను నీ హృదయమందు ఏదట గైకొనాలి చెప్తున్నాడు కదమ్మా. కానీ ఇవాళ మనం చెప్పడానికి, చదవడానికి, చూడడానికి ఉపయోగపడుతుంది. కానీ దేవుని ఆజ్ఞలకు ప్రపంచం దూరంగా ఉన్నది గ్రంథం గురించి వాస్తవాలు. అలాంటి నమ్మకము లేకపోతే, అలాంటి దేవుని దయను పొందుతున్న నమ్మకం నాకు లేకపోతే నేనేమవుతును అంటాడు. దేవుని దయ మానవుడు ఎంతకాలం కావాలా? ఎంతకాలం కావాలా? అదే అన్నాడు. మీరు తీయొస్తలేదు. ఆ కీర్తన గ్రంథం 30:5 ఏమంటే, ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్ కాలమంతా ఉండదు అన్నాడు. ఈ లోకంలో సజీవులుగా ఉన్న ప్రతి మానవుడికి దేవుని దయ ఎంతకాలం కావాలా? ఆయుష్ కాలం అంతా కావాలా? ఆ ఆయుష్ కాలం అంతా కావాలి అంటే మనమేం చేయాలా? ఆయన ఆజ్ఞలు కలిగిన వారిగా ఉండగలిగితేనే ఈ భూమి మీద మనకి ఆయుష్ కాలం దేవుడు ఇస్తాడు. కాబట్టి అలాంటి ఆయుష్ కాలంతో ఉన్నటువంటి నేను దేవుని దయను పొందుతున్న నమ్మకం లేకపోతే నేనేమవుతాను? దేవుని దయ మన మీద లేకపోతే మనం ఏమవుతాము? మనం అయ్యేది ఒకటే. ఏమవుతామంటే మట్టి అవుతాం, ఏమవు. దేవుని దయ లేకపోతే మనం అయ్యేది పిరికడ మట్టి ముద్ద తప్ప మరొకటి కాదు. అర్థమవుతుందా? మనం 100 కేజీలున్నా, 120 కేజీలున్నా, 6 అడుగులున్నా, 9 అడుగులున్నా, 3 అడుగులున్నా, ఎంత ఉన్నా పిరికడ మట్టి తప్ప మరేం కూడా కాదు మనం వాస్తవం. కానీ ఆ మట్టి కాక మునుపు, మట్టికి చాలక మునిపే సజీవులు ఉన్నటువంటి దేశంలో సత్యాన్ని అనుసరించాలని, దేవుని దయ కావాలని, అది కావాలి అంటే నేను ఖచ్చితంగా దేవుణ్ణి నమ్మాలన్న విషయాన్ని ప్రతి మనిషి విస్మరిస్తూ ఉంటాడు. అనుగస్తున్నాడు, నేను దేవుని దయను పొందుతున్న నమ్మకం లేకపోతే నేనేమవుతును అన్నాడు. నేనేమవుతాను? ఇంకేమన్నా అవ్వడానికి ఏమవుతా? మార్చుకోవడానికి కూడా ఏమి లేదు. నువ్వు భూలోకానికి మట్టి దేహంతో వస్తే తిరిగి మళ్ళా మట్టి దేహమే అవడమే తప్ప తిరిగి మళ్ళా శేఖతాకోక శిలకలాగా స్థితిని మార్చుకునేటువంటి పరిస్థితులు ఏమి లేవు. అలాంటి అవకాశాన్ని దేవుడు మానవునికి ఇవ్వలేదు. ఇస్తే ఆ పరిణామాలు వేరేగా ఉంటాయి. ఎంత ఇస్తేనే ఏమవుతుంది? ఎంత జీవితం ఇస్తేనే ఎంత ఉంది? ఎంత చూపిస్తున్నాం మన ప్రపంచంలో దేవుడికి. కానీ అలాంటి అవకాశాన్ని దేవుడు మనకి ఇస్తే మనం ఏం చేస్తాం? మనం ఏం చేసేది లేదు. కాబట్టి ఏ వ్యక్తి అయితే దేవుణ్ణి నమ్మడం వారు దేవునికి దూరంగా ఉంటారనే విషయం చూద్దాం. మనం ఖచ్చితంగా దేవుడిని నమ్మాలా. ప్రతి వ్యక్తి ప్రతినిత్యము ప్రార్థన చేస్తారు, అవునా కదా? ప్రతినిత్యము ప్రతి వారు ప్రార్థన చేస్తారు. తెలిసి కానీ తెలియక కానీ వచ్చి కానీ రాక కానీ అందరూ ప్రార్థన చేసేవారు ఉంటారు. ప్రార్థన చేసేటువంటి వ్యక్తి అడిగినటువంటిది పొందాలంటే ఆ వ్యక్తి ఏం చేస్తుందా? ఏం కలిగి ఉండాలి? ఆ వ్యక్తి ప్రార్థన చేస్తున్న వ్యక్తి లేదా ప్రార్థన చేసి ఉన్న వ్యక్తి అడిగేది పొందాలంటే ఆ వ్యక్తికి ఉండాల్సింది ఏంటి? ఏముండాలి? ప్రార్థన చేసేటువంటి వ్యక్తి ఒక ఇల్లే కావాలని ప్రార్థన చేశాడు అనుకుందాం. ఒక ఇల్లు కావాలని ఒకటి ప్రార్థన చేశాడు. ఆ వ్యక్తికి ఆ ఇల్లు కావాలనేటువంటి విషయంలో ఆ వ్యక్తికి ఏముండాలా? డబ్బులున్నా లేకపోయినా, ఆస్తులు లేకపోయినా దేవుడు నాకు ఇస్తాడు అన్నటువంటి నమ్మకం అనేది ఉండాలి. కాబట్టి మత్తయి సువార్త 22:21 మాట్లాడుతున్న సంగతి ఏంటంటే, మీరు ప్రార్థన చేయనప్పుడల్లా అన్నాడు. ఇప్పుడు మీరు ప్రార్థన చేయనప్పుడల్లా మీరు ప్రార్థనలో వేటిని అడుగుదురో వాటిని పొంది ఉన్నామని నమ్మాలి అన్నాడు. ప్రార్థన అయితే చేస్తాం, కానీ
ఆ చేసినటువంటి మాటలో ఉన్న సారాంశాన్ని నమ్మలేనటువంటి దుస్థితి నిస్సాయిత మన జీవితంలో చేస్తాను ఇస్తానంటావా ఈడ ఇస్తాడా ఈడ చేస్తాడా చేయడా ఇంత పెద్ద చేస్తానంటావా ఇంత చిన్న చేస్తాడటువంటి అపనమ్మకంతో మనం ఎంతకాలం ప్రార్థన చేసినా మన ప్రార్థన దేవుడి సమాధానాన్ని ఎవడు ఎందుకని దేవుడు సమాధానం ఇవ్వలేకపోతున్న కారణం ఏంటంటే ఆ నిస్సాయత, అటువంటి అవిధేయత, అటువంటి అసహనము, అటువంటి అపనమ్మకం ఎక్కడుంది? మన జీవితంలో ఉన్నప్పుడు దేవుడు ఏమి చేయలేడు. అది మాత్రమే కాకుండా దేవుని మీద నమ్మకం ఉంచితేనే దేవుడు వారి ప్రార్థనను అంగీకరించి వారికి తగినటువంటి మేలులు చేస్తాడనే విషయాన్ని దినవృత్తాంతాల మొదటి గ్రంథం 5వ అధ్యాయంలో మాట రాయబడి చదువుతున్న ఈ సమయంలో దినవృత్తాంతాల మొదటి గ్రంథం 5వ అధ్యాయము 20వ భాగంలో ఈ మాటలు ఈ రీతిగా రాయబడ్డాయి. గ్రంథంలో దినవృత్తాంతాల మొదటి గ్రంథం 5వ అధ్యాయము 20వ భాగంలో ఈ మాట రాయబడినది. యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా ఆయన మీద వారు నమ్మక ఇచ్చినందున ఆయన వారి మొర ఆలకించరు అన్నాడు. అంటే ప్రార్థించినటువంటి నీ జీవితంలో ఆయన సహాయం చేస్తాడు అనేటువంటి నమ్మకం నీకు లేకపోతే ఆయన మీద ఆయన నీకేం చేయడం, ఆయన నీవు ఆలకించడం. నీ ప్రార్థన డస్ట్బిన్ అనే విషయం మర్చిపోవద్దు. కాబట్టి మీరు మాట్లాడుతున్నాడు అంటే యుద్ధము అర్థం ఏంటంటే ఆపత్కాలమునందు నమ్ముకోదగిన సహాయకుడు ఎవరండి మనకి? ఆపత్కాలమునందు నమ్ముకోదగిన సహాయకుడు ఎవరు? మన మనసులో కాదు. మన మనసులో ఆపత్కాలమును నమ్ముకోదగిన సహాయకుడు ఎవరంటే మనము సంపాదించినటువంటి బంగారం, మనము సంపాదించినటువంటి వెండి, మనము సంపాదించినటువంటి ఆస్తి. ఏం చేస్తామంటే ఏదన్నా ఆపత్కాలం రాగానే తీసుకువెళ్ళి తాకట్టు పెట్టి మన సమస్యను పరిష్కారం చేసుకుంటాం. కానీ ఎలాంటి విపత్కరమైన పరిస్థితుల్లో కూడా ఖచ్చితంగా దేవుణ్ణే నమ్మాలి అనేటువంటి పరిస్థితిని మనం విస్మరిస్తాం. కాబట్టి 118వ గీతల భాగంలో మాట్లాడాడు, రాజులను నమ్ముట కంటే మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించిన మేలు అన్నాడు. అంటే దేవుడిని ఆశ్రయించవలసినటువంటి క్రైస్తవులు, విశ్వాసులు వేటిని ఆశ్రయించారు? ధనాన్ని, ఆస్తిని, పొలాన్ని, రికమెండేషన్ ఆశ్రయించారు. కానీ ఆనాటి పాత నిబంధనలో జీవించిన ఇశ్రాయేలీయులు ఎవరు ఆశ్రయించారు? వారికి సమస్య వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, వారికి ఏమైనా విపత్తు వచ్చినప్పుడు వారు ఎవరైనా చూశారు? విడిపించగలిగిన వాడు ఎవడో అని చూశారు. కాబట్టి ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుంచి కానానుకు బయలుదేరారు. ముందేమో ఎర్ర సముద్రం, వెనకేమో ఫరో సైన్యం. ముందు నొయ్యి, వెనక గొయ్యి. ఫరో సైన్యం వెనక, ముందేమో ఎర్ర సముద్రం. ఇంకెళ్ళి పరిస్థితి. ఆ సమయంలో సహాయకుడై మనం విడిపించేది ఎవరు? అక్కడ డబ్బు అనుకుందామా, బంగారం అనుకుందామా, ఎస్టేట్ అందామా? లేదు కదా. ఎవరు ఆశ్రయించాలా? మోషే చేతులెత్తి దేవునికి ప్రార్థన చేస్తే ఆయన తూర్పు గాలి చేత ఎర్ర సముద్రాన్ని ఆరిపోకూడదే వారు ఎర్ర సముద్రంలో హాయిగా దాటి వెళ్ళారు. ఎవరు ఆశ్రయిస్తే ఇంకా మరి ధనం చేస్తుందా, రికమెండేషన్ చేస్తుందా? చేయదు కదా. ఎవరు చేస్తారు? దేవుడే చేస్తాడు. కానీ మనం చాలా సందర్భాల్లో మనం దేవుడిని ఆశ్రయించాం, దేవుడిని నమ్మం, మనుషులను నమ్ముతాం. కాబట్టి డబ్బులు ఆశ్రయిస్తాం, ధనాన్ని ఆశ్రయిస్తాం, లోకంలో వ్యర్థమైన వాటిని ఆశ్రయిస్తాం తప్ప ఆపత్కాలం ముందు నమ్మకమైన సహాయకుడు దేవుడైన విషయాన్ని మనం మర్చిపోయాము. అర్థం ఏంటంటే మన హృదయంలో దేవుడి మీదే లేదు. దేవుడిని నమ్మితే టైం పడుతుంది కదా. ఎవరిలో నమ్మితే ఇప్పుడే పనేదని చెప్పి భ్రమలో బ్రతికేస్తూ ఉంటాం. నమ్మకాలతో మనమే మోసం చేసుకుంటాం దేవుడికి. కాబట్టి ఇక్కడ అన్నాడు, వారు యుద్ధమందు యెహోవాకు మొరపెట్టగా వారు నమ్మారు కనుక ఆ యుద్ధమందు వారికి సహాయం కూడా ఇవ్వాలనే విషయాన్ని పోలుస్తాం. మాత్రమే కాదు, 6 అడుగుల ఆజానుబాహుని ఎదుర్కోవడంలో ఆనాటి
ఇశ్రాయేలు జనాంగం అంతా ఏమైంది? భయభ్రాంతులకు గురైంది. ఎవరు ఎదుర్కోవడానికి? గొల్యాతుని ఎదుర్కోవడానికి ఆనాటి ఇశ్రాయేలు సమాజం అంతా అడలిపోయింది. అతనితో యుద్ధం చేయటం, అతనితో గెలవడం అంటే సామాన్యమైన మాట కాదు అనేటువంటి విషయాన్ని ఆనాటి ఇశ్రాయేలు జనాంగం అంతా నమ్మింది. కానీ బాలుడైన దావీదు ఏమన్నాడు? బాలుడైన దావీదు ఎవరు నమ్మాడు? దేవుడు నమ్మాడు. దేవుడు నమ్మాడు కనుక గొర్రెల దొడ్డిలో నుంచి అతను తీసి ఏం చేశాడు? రాజు చేశాడు. వాస్తవాలు గమనించినట్లయితే అలాంటి గొలియాతు ఏమన్నాడు? యుద్ధం డేవిడ్ అన్నాడా? ఆయన మీద ఉన్న నమ్మకాన్ని బట్టి యుద్ధం యెహోవా అనగలిగాడు. ఇవాళ మనం కింద పడితేనే దేవుడు కావాలా, బాధలు వస్తేనే దేవుడు కావాలా, ఇబ్బందులు వస్తే దేవుడు కావాలా, సుఖ సౌఖ్యాలతో ఉన్నంత కాలం అవతమలేదు దేవుడితో. దేవుడిని నమ్మటం, దేవుడికి వృధ చేయడం అలాంటి గొప్ప సంగతి మన జీవితాల్లో కనిపించడం పరిస్థితి. ఇది అమ్మకం కాకపోతే ఇది వ్యాపారం కాకపోతే ఏమన్నా. కాబట్టి మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడిని నమ్మడం అనేది ప్రాముఖ్యంగా మనిషి జాతికి అవసరమైన విషయాల కన్నా మనకు బోధిస్తుంది దేవుడిని పిల్లడా. కాబట్టి ప్రార్థన చేసే ప్రతి వ్యక్తి ఏమని నమ్మాలంటే నేను దీనికోసం ప్రార్థన చేశాను, ఆయన నాకు అనుగ్రహించాడు అన్న గొప్ప నమ్మకం మనకి అవసరం. ఎలా? ఎందుకంటే ఈ భూమి మీద జీవించే ప్రతి మానవుని జీవనం ఎక్కడ ఉంది? డబ్బులో ఉందా, బంగారంలో ఉందా, ఎస్టేట్ లో ఉందా, ప్యాలెస్ లో ఉందా అంటే ఎక్కడ ఉంది? ఈ భూలోకంలో జీవించే ప్రతి మానవుని జీవితం ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉన్నప్పుడు ఆ దేవుని చేతిలో ఉన్న ప్రతి మానవుడు ఎవరు నమ్మాలా? దేవుడు నమ్మాలి. ఒక్కసారి కీర్తన గ్రంథము 31వ అధ్యాయం చూడగలిగితే, కీర్తన గ్రంథము 31వ కీర్తన భాగంలో ఈ మాటలు ఈ రీతిలో రాయబడ్డాయి గ్రంథంలో. కీర్తన గ్రంథము 31వ కీర్తన 14వ భాగాన్ని, యెహోవా నీ యందు నమ్మిక ఇచ్చుకున్నాను. దేనికని? నీవే నా దేవుడు. ఎవరికి? రాజైన దావీదుకి. మరి మనకు దేవుడు ఎవరు? మనం నమ్ముకున్న డబ్బే మనకు దేవుడు, మనం నమ్ముకున్న బంగారమే మనకు దేవుడు, మనం చేసే ఉద్యోగమే మనకు దేవుడు. అంటే నిజంగా మన హృదయంలో ప్రతి మానవుడికి దేవుడు అనుగ్రహించినటువంటి హృదయంలో ఎక్కువ శాతం దేన్నైతే ప్రేమిస్తామో అదే మనకు దేవుడు. డబ్బులు ప్రేమిస్తే డబ్బే దేవుడు, లోకాన్ని ప్రేమిస్తే లోకమే దేవుడు, ఉద్యోగాన్ని ప్రేమిస్తే ఉద్యోగమే దేవుడు, బంగారాన్ని ప్రేమిస్తే బంగారమే దేవుడు, అధికారాన్ని ప్రేమిస్తే అధికారమే దేవుడు. కానీ ఈయనెవరో? ఈయన సామాన్యమైన మానవుడు కాదు. ఇతర సింహాసనాన్ని ప్రేమించి సింహాసనం మీద మాట్లాడే మనిషి కాదు. ఎలా అర్థమవుతుంది మనకి? ఇక్కడే కాదు, 42వ కీర్తన అన్నాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది, నా ప్రాణము దుష్టపడుచున్నది. దేనికి? డబ్బు కోసమా, పని కోసమా? కాదు, దేనికోసం? నీ సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, నీ సన్నిధిలో నేనెప్పుడు కనపడదను అనేటువంటి ఆరాటం ఆర్పాటు ఎవరికి ఉంది? రాజైన దావీదుకు ఉంది. రాజు రోడ్ల మీద తిరుగుతున్నాడా? పల్లెలోడా? 12 గోత్రాల జనాంగాన్ని నిష్పక్షపాతంగా పరిపాలన చేసే రాజుకి ఎంత భారం ఉంటుంది? అలాంటి రాజైన దావీదు కూడా నీ సన్నిధికి నేను ఎప్పుడు వస్తా, ఎప్పుడు తెల్లారుంది, నేను ఎప్పుడు కనపడాలి తప్ప తాపత్రే రాజైన దావీదుకు ఉంది. అది నమ్మకం, అది నమ్మకం. కానీ మన మనసు జీవితాల నమ్మకం ఏంటి అని అంటే ఆ దేవుడి సమయంలోనే మనకు సంఖ్య పెట్టుకున్నాం. ఏ పని? శనివారం నుంచి సోమవారం శనివారం దాకా మనం సంఖ్య పెట్టుకోవాలా, ఆదివారం దేవుడు కూడా సంఖ్య పెట్టుకోలేము. అంటే నిజంగా దేవుడిని నమ్మేటువంటి విషయంలో ఖచ్చితమైనటువంటి నమ్మకాలు రుజువు మన దగ్గర లేవు. దేవుడికి ఇవ్వాలి కదా, దేవుడికి ఇవ్వాలి. దేవుడికి ఇవ్వకపోతే ఏమంటారు?
పాత నిబంధనల మలాఖీ గ్రంథంలో మీరు జీలకర్రలోను సోపులోను మీరు పడినటువంటి పంటలన్నింటిలో కూడా దేవునికి దశమ భాగం ఇవ్వలేదు అని చెప్పాడు. దశమ భాగం ఇవ్వని వాళ్ళందరూ ఏమన్నాడండి? దశమ భాగాన్ని ఇవ్వక దాచుకునే వారందరినీ యెహోవా దేవుడు ఇశ్రాయేలు ఏమన్నాడు చెప్పండి? దేవునికి ఇవ్వక దాచుకునే వారిని మరి ఆయన ఏమన్నాడు? దేవునికి ఇవ్వక దాచుకునే వారిని మీరు దేవునికి దశమ భాగం ఇయ్యకయే దొంగలితిరి అన్నాడు. ఏంటిది? దేవునికి ఇవ్వాల్సిన దశమ భాగాన్ని ఇవ్వక దొంగలితిరి అన్నాడు. అంటే ఇప్పుడు నేను మాట్లాడుతుంది దశమ భాగం గురించి కాదు. దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని, దేవునికి ఇవ్వాల్సినటువంటి ఆ మహిమని, దేవునికి కావాల్సినటువంటి కీర్తిని ఇచ్చేటువంటి విషయంలో మనమంతా ఏమైపోయామంటే దేవునికి ఇవ్వకుండా మనమే దాచుకునేటువంటి వాళ్ళగా మనం ఉంటున్నాం. కాబట్టి గ్రంథం అనుకూలిస్తా ఉంది. కాబట్టి రాజైనటువంటి దావీదు ఏమంటున్నాడు అంటే 37వ భాగం చూడగలిగితే ఏమన్నాడు? నేను నీ యందు నమ్మిక ఉంచున్నాను, ఎందుకంటే నీవే నా దేవుడు కాబట్టే నేను సింహాసనం దిగా, నా దేవుడు కాబట్టే ఎప్పుడు తెల్లారింది అని తెలుస్తాను. ఆయనకు దేవుడు దావీదులకు దేవుడు యెహోవా కనుక ఆయన అలాంటి తపనతాపత్రం కలిగి ఉన్నాడు. ఇవాళ మనకు దేవుడు లోకం కాబట్టి లోకం మీద ఉన్న బాధ, లోకం మీద ఉన్న మక్కువ, లోకం మీద ప్రేమ చేత ఎవరిని విడిచిపడుతున్నామంటే మనము దేవుడిని విడిచిపడుతున్నామనే విషయాన్ని స్మరించుకోండి. కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్నాడు 37వ భాగాన్ని మరోసారి చదవబోతున్న ఈ సమయంలో 35వ అధ్యాయము కీర్తన గ్రంథము 31వ అధ్యాయం 14వ భాగంలో యెహోవా నీ యందు నమ్మిక ఉంచున్నాను, ఎందుకంటే నీవే నా దేవుడవు. నేను అనుకుంటున్నా, నేను ఫిక్స్ అయిపోయా ఎక్కడ హృదయంలో నీవే నా దేవుడు నేను అనుకుంటున్నాను కనుక ఎందుకు అనుకుంటున్నాను? నా కాలగతులు నీ వశములో ఉన్నాయి. నన్ను ఆర్పాలన్నా, వెలిగించాలన్నా, వృద్ధి చేయాలన్నా, నాశనం చేయాలన్నా, ఏమి చేయగలకైనా నువ్వు సమర్థుడైనటువంటి దేవుడు కనుక నేను వేపుని వెతుకుతున్నా. ఎప్పుడు తెల్లారి తప్పించుకుంటున్నా, దుప్పి నీటి ఒకరు కనుక కాసుపడుతున్నావు. నేను నీ కొరకు, నీ సన్నిధి కొరకు నేను అలాంటి తుష్ట కలిగి ఉన్నానటువంటి విషయాన్ని అదే దావీదు పలుకుతున్నాడు. ఇవాళ దేవుడు నమ్మే భక్తుల్లో అలాంటి తపన, అలాంటి తాపత్రయం, అలాంటి తుష్టాలు ఉన్నాయి. అన్ని మనయే సోమవారం శనివారం మొత్తం మనయే తప్ప దేవుడికి ఏది మరి? కాబట్టి మనం ఆలోచన చేసుకోవాలా. మానవుల జీవితం ఎట్లాంటిది? నీటి గొడవ లాంటిదే, ఆవిరి లాంటిదే, ఏమంటే నీళ్ళ లాంటిదే. ఈ భూమి మీద మనమంతా ఏమైనా ప్రయాణికులు, యాత్రికులు అయినా నా కాలగతులు ఎడన్నాయి, నా దగ్గర లేవు. నేను సంపాదించిన డబ్బులోనో నేను కూడబెట్టినటువంటి మేడామిద్దల్లో ఏమీ లేవు. నా కాలగతులు నీ వశంలో ఉన్నాయి కనుక నీవే నా దేవుడు అని నేను నమ్ముతున్నారని ఆయన చెప్పగలిగాడు. ఇవాళ మరి అందరూ చెప్తాం. ఇవాళ దేవుడు నమ్మేమని చెప్పేటువంటి ప్రజల్లో 2 రకాల ప్రజలు ఉన్నారు. ఒకళ్ళేమో పెదవులతో నమ్మేవారు ఉన్నారు, 2 హృదయపూర్వకంగా నమ్మేవారు ఉన్నారు. ఎక్కువ మంది ఎవరు ఉంటారు చెప్పండి? పెదవుల మీద మనకు సున్నితంగా కనపడతా ఉంటుంది. ఎందుకని? పెదాల మీద భక్తి, వేషధారణతో కూడిన భక్తి జనానికి, లోకానికి ఇప్పుగా కనపడతా ఉంటుంది. ఎందుకని నిజంగా ఒరిజినల్ గా చెట్లు కాసినటువంటి మారేడుకాయ కంటే కూడా మసిపూస్తే దానికి ఏమొచ్చింది? ఇంకా గ్లోయింగ్ ఎక్కువ వస్తుంది. కాబట్టి నిజమైన భక్తుల కంటే కూడా నామకాల భక్తులు అనుభవిస్తున్న ఎక్కువగా ఉంటుంది ప్రపంచంలో. కాబట్టి భూమి మీద జీవించే ప్రజల్లో 2 రకాలు ఉన్నారు. పైకి పెదవులతో దేవుడిని నమ్మేవారు ఉన్నారు, కానీ హృదయపూర్వక నమ్మాలి దేవుడు కోరుతున్నాడు. కానీ ఏ నమ్మకం ప్రాముఖ్యమైంది? ఏ నమ్మకాన్ని దేవుడు కోరుతున్నాడో సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో జ్ఞాని సులభంగా పరిచయం చేస్తున్నాడు మనకి. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనంలో, సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5వ వచన భాగాన్ని దయచేసి పరిశుద్ధ గ్రంథం చదవబోతున్న ఈ సమయంలో 3వ అధ్యాయం 5వ వచన భాగాన్ని నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారములకు
ఒప్పుకొను, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయు అన్నాడు. ఎక్కడి నుంచి రావాలా ఆ నమ్మకం? వేదాల నుంచా? ఎక్కడి నుంచి రావాలా? నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకాన్ని ఉంచాలి. కానీ మోసపూరితమైన భక్తి ఎడచేస్తుంది. మోసపూరితమైనటువంటి భక్తులకి నమ్మకం అనేది వేదాల నుంచి ఉద్భవించే పరిస్థితి ఉంది. అది దేవుడికి నచ్చినటువంటి నమ్మకం, అది నచ్చినటువంటి భక్తి దేవుడికి ఉండాలి. కాబట్టి మనమైతే పూర్ణ హృదయంతో దేవుడిని నమ్మగలిగితే ఆయన నీ మార్గాన్ని ఏం చేస్తాడంట? సరళం చేస్తాడని చాలా మనకు బోధిస్తారు. కానీ మనం ఎన్ని చెబుతామన్నా పైకి భక్తులే అన్నాడు. పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారినై ఉన్నారు అన్నాడు. దేని శక్తి చెప్పండి? పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారినై ఉన్నారు అని పౌలు తిమోతిని హెచ్చరించాడు. ఏంటి దాని శక్తి అంటే? దాని శక్తి అంటే అర్థమేంటి? పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారిని అయి ఉన్నారు భక్తిహీనులు అనేవారు, వేషధారులు అనేవారు అన్నాడు. దేని శక్తిని? బైబిల్లో ఉన్న శక్తి ఏంటి? వాక్యమనే దేవుని శక్తి. ప్రపంచములు దీనివల్ల ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవే విషయాన్ని గ్రంథంలో బోధిస్తూ ఉన్నాయి. అంతేనా? రైట్. అలాగే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చూస్తే మహోన్నతమైన దేవుడు తన మహత్వ కలిగినటువంటి మాట చేత సమస్తాన్ని నిర్వహిస్తూ ఉన్నాడనే విషయాన్ని గ్రంథంలో బోధిస్తూ ఉంది. 2వ మొదటి పత్రిక 2:5 మీరు అన్నాడు. ఎవరు వైరు? క్రైస్తవులుగా ఉన్నవారు, క్రైస్తవులుగా ఉన్న మీరు. అంటే ఏం జరుగుతుందంటే దేవుని శక్తిని ఆశ్రయించే వాళ్ళ అయి ఉండాలన్నారు. దేవుని శక్తి పెట్టి దేవుని వాక్యమే. ఈ లోకంలో ఒక మానవుడిని బలహీనంగా ఉన్న, మనమంతా బలహీనుడే కదా. రోమిలకు రాసిన పత్రిక 5:5 చెప్తాడు, ఎలయనగా మనము భక్తిహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున మన పాపముల కొరకు మరణించాల్సి వచ్చింది అన్నాడు. మనం బలహీనులం, మనం భక్తిహీనులం. బలహీనులుగా ఉన్న మనకి, భక్తిహీనులు మనం ఉన్న మనకి ఎనర్జీ మన జీవితానికంటే దేవుని వాక్యం అనే శక్తే మనకు అవసరం. కానీ నేనున్న క్రైస్తవ్యం మనకి శక్తిగా చేసేది వాక్యమే కదా. అక్కడ అన్నాడు పౌలు, పైకి భక్తి గలవారి ఉండి దేవుని వాక్యమును ఆశ్రయించిన వారై ఉన్నారు అని చెప్పుకొచ్చింది గ్రంథం. కాబట్టి ఇక్కడ మనం మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు అంటే అక్కడ మాట్లాడు సామెత గ్రంథంలో, నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకించుము, అంతమాత్రం కాకుండా నీ మార్గములన్నిటినీ సరళము చేస్తాడు. నీ ప్రవర్తన అంతటి యందు ఎవరి కాలం? నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకొను అన్నాడు. ఒప్పుకుంటావా? మన జీవితం మందైతే మనమే దేనికర్తనం ఏంటి కదా. సహజంగా వాక్యం చెప్పే మనల్ని కూడా, వాక్యం ఎవరికి అవసరం? అందరికీ అవసరమే. దేనికి అవసరం? మన జీవితాన్ని సరిచేసుకోవడానికి, సరిదిద్దుకోవడానికి దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు కదా. అలాంటి సందర్భంలో చాలా మందికి ఆ వచనం కానీ లేదా సందర్భం కానీ నచ్చనప్పుడు వాళ్ళు చెప్తుంది ఏంటంటే, ఏంటి ఏది పెడతారా మన మీద మనిషి పెద్దలు చేయడం కాదు, మనిషి జీవితాన్ని మార్చుకోవడానికి దేవుని వాక్యం హెచ్చరిస్తా ఉన్నప్పుడు నీ ప్రవర్తన అంతటి యందు ఎవరి అధికారం? దేవుని అధికారానికి నువ్వు లోబడకపోతే నీ జీవితము పరిస్థితులు గమనించాలా. అందుకోసం అన్నాడు, నా కాలగతులు ఎవరున్నాయి? నీ వశంలో ఉన్నాయి. ఇక్కడ నీకు నేను అవకాశం ఇచ్చాను. నువ్వు లోబడి జీవిస్తావా, లోబడగా జీవిస్తావా, అంగీకరించావా అన్నది అది నీ ముందున్న ప్రశ్న. దానికి సమాధానం చెప్పుకోవాలా? నువ్వే చెప్పాలా, నేనే చెప్పాలా? ఎవరి జీవితానికి వాళ్ళే చెప్పాలి తప్ప మీ అందరి జీవితానికి చెప్పరుగా. కాబట్టి అన్నాడు, నీ ప్రవర్తన అంతటి యందు దేవుని అధికారానికి ఒప్పుకోవాలా, లోబడాలా, సరెండర్ అవ్వాలని బోధిస్తామంది. ఇవాళ మనం సరెండర్ అవుతావా?
అక్కడికి ఎందుకు రాజీ పడం, నా జీవితం ఉన్నది ఇటన పోయి ఎందుకు, అది కరెక్ట్ కాదని మనం చెప్పినా సరే మనం వినం. ఎందుకని మనకు నచ్చిన మాటే, మనకు నచ్చిన వారికే మనకు నచ్చింది కాబట్టి ఎవళ్ళ మాట మనం వినం. ఇవాళ వినకపోతే నష్టపోయేది. ఆదాముకి దేవుడు చెప్పాడు, మొట్టమొదటి మానవుడికి చెప్పాడు, అయ్యా తినకూడదయ్యా తినకూడదయ్యా తింటే సస్తావయ్యా అని చెప్పాడు. విన్నాడా? అయిందా? దేవుడు చెప్పాడు నీకెందుకని ఆదాము అవ్వనాడు అవ్వాలమనిలో వాళ్ళ నింద నుంచి పక్కన పెడితే దేవుడు చెప్పాడు. దేవుడి మాట కనుక దేవుడి అధికారానికి లోపడక అక్కడ కట్టన చేయాలనుకున్నాడు. అదే చెప్పాడు అక్కడ, నీ ప్రవర్తన అంతటి ఎందు ఆదాము దేవుడి అధికారానికి ఒప్పుకోరా. ఏది నీ పత్రం నా మీద ఇతరులు విడిచాడు కదా, నా పని చేసుకుంటున్నాడు. ఏమైంది? ఆదాము స్థితి ఏమైంది? దేవుని అధికారానికి తృణీకరించినటువంటి కారణాల గెట్లాస్ట్ అంటే ఏమైంది? ఈకిన కాళ్ళని. కాబట్టి మన జీవితాల్లో కూడా దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ జీవితంలో దేవుని అధికారానికి ఒప్పుకోకపోతే గెట్లాస్ట్ అంటే ఎక్కడికి? నరకానికి పోలా అయిపోలా. కాబట్టి పోవాలన్నా దేవుడితో ఉండాలన్నా జీవితం ఎక్కడ ఉంది? మన దగ్గరే ఉంటాయి. మనం ఏ రీతిలో నడపాలనుకుంటామో ఆ రీతిలో నడవడానికి ఆస్కారం ఉంటుంది. దేవుడి మోసపోవద్దు. కాబట్టి అన్నాడు, నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మక ఇచ్చు అన్నాడు. ఎందుకని? యెహోవా యందు నమ్మకం ఉంచితే నీ జీవితము లేదా నా జీవితం, మనందరి జీవితాలు వర్ధిల్లేటువంటి అవకాశం ఉంది. వర్ధిల్లడం అనేటువంటిది ఎవరికి అవసరం లేదు. వర్ధిల్లని ఎవరు కోరుకోరు? దేవుడు కూడా ముందే ఆశీర్వదించాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిందించాలని దేవుడు మానవుని గొప్పగా ఆశీర్వదించాడు. దేవుడు మానవుని ఆశీర్వదించాడు. కానీ ఆ ఆశీర్వాదంలో భౌతిక సంబంధంగా మాత్రమే చూస్తున్నామా? ప్రార్థన కొనడం మొదలు పెట్టాం, ఇల్లు కొనుక్కున్నాం, బంగారం కొనుక్కున్నాం, కారు కొనుక్కున్నాం, మేడ కొనుక్కున్నాం, మిద్దె కొనుక్కున్నాం అనేటువంటి లోక సంబంధమైనటువంటి తాపత్రయం ఉంది తప్ప దేవుని దయలో నేను ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ప్రకారంగా ఈ లోకాన్ని విడిస్తే నేను ఎక్కడ ఉంటానని ప్రశ్న తెలుసుకుంటారా? నేను ఈ లోకంలో ఇక్కడ కళ్ళు మూస్తే ఇక్కడ మరణిస్తే నేను ఎక్కడ ఉండేది, నేను ఎక్కడ ఉంటున్నానని ప్రశ్న వేసుకునే వారు ఎవ్వరూ కనిపించలేదు. ఎట్టో గట్ట బతికేద్దాం, ఎట్టో గట్ట నెట్టేసేద్దాం, ఎట్లో గట్ట జీవనాన్ని కొనసాగిద్దామని ఆలోచన బతుకుతున్నాను తప్ప నేను నిజంగా దేవుని నమ్ముకుని దేవుని మహిమ కోసమే భూమి మీద బ్రతకాలని, దేవుడు నాకు అందుకే గొప్ప మంచి అవకాశాలు దేవుడు నాకు ఇచ్చారనేటువంటి ఆలోచన మా జీవితాలలో బతుకున్నాయి. ఎక్కడ కూడా కనిపించబోయినా ఇలా అందరు బతుకుతున్నారు, మనం బతుకుతున్నాం అనేటువంటి ఆలోచన తప్ప నేను ఒక ప్రత్యేకమైన వారిగా బ్రతకాలని, దేవుని మహిమ కోసమే బ్రతకాలని, దేవుని మీద నమ్మకం ఇచ్చి ఆయనే ఆధారపడి బ్రతకాలనేటువంటి ఆలోచన మన జీవితాలు ఉంటుందంటే లేదు. నిజంగా గ్రంథం బోధించే వాస్తవాల ప్రకారంగా లోకంలో చెడు నేర్చుకుంటాం మనం. ఎవరు చూసి? లోకంలో ఉన్న ఒక మానవుడు చెడు నేర్చుకుంటాడు. దేని చూసుకొని? చుట్టూ ఉన్న సమాజాన్ని చూసి చెడు నేర్చుకుంటారు. చూసే నేర్చుకునేది కళ్ళతో చూసి దాన్ని ప్రాక్టికల్ గా ఏం చేస్తారు? తప్పొచ్చిందా? నన్ను అడిగేవాడు అనే విషయంలో మనిషి చెడు ప్రభావం చూపిస్తా ఉంటాడు. ఇది వాస్తవానికి. అయితే ఈ లోకంలో జీవించినటువంటి ప్రతి వ్యక్తి చెడును చూడాలా, మంచి చూడాలా? మంచి చూడాలా, చెడును చూడాలా? మంచిని చూస్తాం, మంచిని చూస్తాం, చెడును చూస్తామా? మన దృష్టి అంతా భూలోకాన్ని విడిచేదాకా చెడు మీదనే మన ప్రభావంగా ఉంటుంది. కానీ చెడిపోతున్న సమాజం చూసి చెడు నేర్చుకుంటాం తప్ప మరి మనతో పాటు మందరి భావంలోకి లోకానికి వచ్చి ఆయన పరిశుద్ధంగా పవిత్రంగా జీవించి పరలోకానికి ఎక్కిపోయి ఆయన వస్తారా? ఆయన దగ్గర పాపమే లేదు. యోహోను మాట్లాడాడు, నా యందు పాపం ఉన్నదని మీరు ఎవడైనా నిరూపించగలరా అన్నాడు. ఆయన దగ్గర పాపమే లేదు. ఆయన చూస్తారా? ఆయన అసలు చూడడం. ఆ అమ్మ ఈ అమ్మ వాళ్ళని తిరిగా చెప్పి వాళ్ళ గురించి మనం ఆలోచన చేసి వాళ్ళ గురించి మనం ఎగ్జాంపుల్ తీసుకుంటాం. కానీ అలా కరెక్ట్ కాదు. ఒక్కసారి ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం ప్రారంభోత్సవ భాగంలో ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనం ఆవరించి ఉన్నందున ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసములకు కర్తయు
దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూడమని చెప్తుంది నీ జీవితాన్ని దేవుడు. కానీ బలగానం చూస్తావా? నక్క అనుకుందంట పులిని చూసుకొని. ఏమైంది? నక్క అనుకుంది పులిని చూసుకొని. ఏమనుకుంది? పులికి మచ్చలు ఉన్నాయి, నక్కకు కూడా మచ్చలు కావాలని వేసుకోవాలా? వాతలు పెట్టుకుంటే ఏమైంది? నక్కను చూసి పులి వాతలు పెట్టుకుంటే ఏమైంది? ఈ లోకంలో క్రైస్తవునిగా నీ జీవితం నీ చేతుల్లో ఉన్నప్పుడు నువ్వు లోకం వైపు మరణ వైపు చూడడానికి ఛాన్సే కదా చూడాలా? మనందరి కోసం ప్రణాళిక పెట్టింది తిరిగి లేచినటువంటి క్రీస్తు కనుక విశ్వాసములకు కర్తయు దాన్ని కొనసాగించే యేసు వైపు చూడాలా? ఆయన ఎంత పరిశుద్ధంగా జీవించాడో నేనెంత పరిశుద్ధంగా జీవించాలని ఆయన వైపు చూడడానికి ప్రయత్నం చేయాలి తప్ప దుర్మార్గం వైపు, దుష్టత్వం వైపు, వ్యభిచారం వైపు ఎవరైపు చూడదు మనకు ఆస్కారం లేనట్టు జీవితాన్ని దేవుడు కోరుతున్నాడు. కానీ వాళ్ళు ఏడంతాయి ఉన్నదా? అంత త్యాగపూర్తిమైన జీవితం మన దగ్గర ఉన్నాయంటే లేదు. చేసేవారు చేస్తూ సమర్థించుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. వాళ్ళ ఆదాము చేయలే, అబ్రహాం చేయలే, నేను చేయలే. వాళ్ళు ఏం చేశారు? దేవుడు ఎవరు ఏం చేయడు. టైం వచ్చేదాకా ఎవరు ఏం చేయడు. ఎందుకని? కాలం పరిపూర్ణమైనప్పుడు మొదటిసారి దేవుడు తన కుమారుని నింపాడు. అయిపోయింది. ఈ సిరీస్ చాప్టర్ అయిపోయింది. అయితే అదే అన్నాడు, నీతిని అనుసరించి అన్నాడు. కుమారుడిలోకి వచ్చిందేనికి రోమపత్రి 3:11 ప్రకారంగా నీతిమంతుడు లేడు కదా. ఎవరున్నారా? నీతిమంతుడు లేడు, ఒక్కడైనా లేడు. కానీ మరి మనమంతా నీతిమంతులు ఎప్పుడయ్యాము? యేసుక్రీస్తు లోకానికి వచ్చి మనందరి పాపాల భారాన్ని ఆయన మీద వేసుకొని కలువరిశిల వారికి అప్పగించుకొని ఆయన రక్తాన్ని సింధిస్తే మనం అందరం బాప్తిస్మం నీతిమంతులం అయ్యాం. ఆ నీతి ఎంతవరకు ఉండాలా? మనం ఈ లోకాన్ని విడిచిపెట్టేదాకా ఆ నీతి అనేటువంటి కిరీటాన్ని దేవుడు నీకు ఇచ్చేటాడు కుమారుడు. ఆయన తిరిగి వచ్చేదాకా ఆ నీతి అనేటువంటి కిరీటానికి ఏమంటకుండా మాలిన్యము మలినం పట్టకుండా ఆ నీతి అనేటువంటి దాన్ని దేవుడికి అప్పగించడానికి ఉండాలి. రేపు నేను అడిగేది కూడా అదే అపోస్తలుల 10:17 నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయే ఒక దినాన్ని దేవుడు నిర్ణయించాడు. ఆ నిర్ణయించబడిన దినాన నీ నీతి ఏదని చూపిస్తే ఆ నీతి నువ్వేం చూపిస్తావు? మలినాన్ని పుస్తకం చూపిస్తావా? పాపాన్ని పుస్తకం చూపిస్తావా? లేదా ప్యూరిటీ కదా చూపిస్తావా? ఏం చూపించగలవు? ఏది చూపించగలవు భూమి మీద నీవు? అంటే ఈ భూమి మీద నిజంగా జీవించే మన జీవితాలకు దేవుడు అనేటువంటి ఖచ్చితమైన భయము, దేవుడు అనేటువంటి ఖచ్చితమైన నమ్మకం మన జీవితం లేకపోతే, అదే అన్నాడు, దేవుడిని నమ్ముతున్నటువంటి భయం నాకు లేకపోతే నేనేమవుతాను? విచ్చలవిడి అవుతాను. నేను దేవుడిని నమ్మకపోతాను. దేవుడు అంటే దేవుడిని నమ్మకపోయినా దేవుడి అంటే భయం వర్ధిల్లుతాడు అని చెప్పుకొచ్చాడు. ఒకసారి సామెతల గ్రంథం 28వ అధ్యాయము 25వ భాగంలో ఈ మాటలు నీతిగా వ్రాయబడ్డాయి గ్రంథంలో. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 25వ భాగం చదవబోతున్న ఈ సమయంలో సామెతల గ్రంథం 28వ అధ్యాయము 25వ భాగంలో ఈ మాటలు నీతిగా వ్రాయబడ్డాయి గ్రంథంలో. 28-25 సామెతల గ్రంథం 28వ అధ్యాయము 25వ భాగాన్ని చూడండి. అక్కడ పేరాశ గలవాడు కలహములు రేపును, యెహోవా యందు నమ్మకించువాడు వర్ధిల్లును అంటాడు. అంటే యెహోవా యందు నమ్మకం లేకపోతే ఏ మానవ జీవితం వర్ధిల్లదు. ఏ రకంగా? ఆత్మ సంబంధంగా అయినా భౌతిక సంబంధంగా అయినా వర్ధిల్లడం అనేటువంటి కాన్సెప్ట్ నీ ఉద్దేశంలోనే కాదు. ఒకవేళ ఈ లోకంలో చాలా మంది సాధ్యం ఏమనుకుంటారంటే ఏది దేవుడు నమ్మేది, ఏదైనా దేవుడు నమ్మేది అనేటువంటి భక్తిహీనులై దేవుని మీద నమ్మకం లేకపోతే వారు ఐశ్వర్యవంతులు అవుతారా? అవుతారా? అవరు చెప్పండి. అయ్యే అవకాశం ఉందా లేదా? ఇంట్లో ఉన్నటువంటి వారందరూ కష్టపడి పనిచేస్తే దేవుని నమ్మక, దేవునికి అవకాశం ఇవ్వక, దేవునికి ఆరాధన చేయక ఆ వ్యక్తి లోక సంబంధమైన వాడుగా ధనాన్ని సంపాదిస్తే ఆ వ్యక్తి ఐశ్వర్యవంతుడు కాలేడు. ఎందుకు కాలేడు? ఒక్కసారి సామెతల గ్రంథం 10వ అధ్యాయము 22వ వచనం చూడగలిగితే యెహోవా
ఆశీర్వాదమును ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టార్జితం వలన ఆ ఆశీర్వాదము ఎక్కువ కానే కాదు అని చెప్పేసాడు అక్కడ. అది ఎవరి మాట? దేవుని మాట. దేవుని ధనమున్న వారు దేవుని నమ్మరు, మధ్యతరగతి వారు కూడా డబ్బితే నమ్ముతారు, లేకపోతే లేదు. పేదవాళ్ళు కూడా ఖర్చు ఉంటుంది. దేవుని మేము కూడా పుట్టే అట్లా వాళ్ళు పుట్టించలేదండి. ఎట్లా? దేవుడు ధనవంతులు చేయలేదని చెప్పి వాడుకుంటుంది. ధనవంతుల వారు ఏమనుకుంటారు తెలుసా? వారికున్న ధనం చేత ఏ పట్టదు, ధనం విస్తరించడం చేత వారికి నిద్ర పట్టదట. ఎందుకని? దాన్ని కాపాడుకున్న విషయంలో కానీ, దాని వల్ల టెన్షన్ పడే విషయంలో కానీ వారికి ఖచ్చితమైన సఫిషియెంట్ నిద్ర కూడా ఉండదు. మరొక సంగతి ఏంటంటే, ఈ అడావుడికి షుగర్ వీకులు వచ్చి వాళ్ళకి రూములు సరిపోను, డాబా అంటే రూములు సరిపోను కట్ల పేర్చినా సరే వాడు కప్పుడు భోజనం కంటే కూడా ఎక్కువ చేయదు. దీనికి కారణం ఏంటి? కొలత తెలిసే కదా, కప్పు కొలత. షుగర్ బీపీ ఉన్నోళ్ళు కప్పు ఆహారం కంటే కూడా ఎక్కువ తీసుకోవడానికి లేదు కదా. అంటే వారికి కూడా ఏం లేదు, ధనము విస్తరించిందన్న మాటే కానీ వారి జీవితాలు ఏం లేదు, సంతృప్తి లేనటువంటి జీవితాలు. ఎవరివాళ్ళ సంతృప్తిని, హృదయంలో తృప్తి ఎవరివాళ్ళ? దేవుడి వాళ్ళ. అది పేదరికమా, అది మధ్యతరగత, అది సంపరిస్థితి కాదు. మనం ఏ స్థితిలో ఉన్నా దేవుని మనం నేర్చుకోవాలా. దేవుడు ఈ స్థితిని ఇస్తే మనమున్న స్థితిలోనే దేవుడిని మహిమపరచాలి తప్ప, నాకు మ్యాడీ లేదా ఎందుకు, అయ్యా నాకు ఖాళీ లేదా ఎందుకు, నీకు ఖాళీ ఇయ్యాలో, నీకు మ్యాడీ ఇయ్యాలో, నీకు రైలు ఇయ్యాలో, నీకు ఏ బండి వాళ్ళో ఎవరు తెలుసు? దేవునికి తెలుసు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు అడిగితే దేవుడు ఇవ్వడు. నువ్వు అడిగితే దేవుడు ఇస్తే నీకేమున్నావు ఇక్కడ? నువ్వు అడిగితే దేవుడు ఇస్తే నీకు పట్టపక్కలు ఉండవు కదా. నీకు ఏమి ఇవ్వాలో అది ఆయనకి తెలుసు, అది ఆయన ఇస్తారు. అప్పటిదాకా మనం ఆగలేం కదా. అవుతామా? ఆగం. మాత్రం ఎక్కువ కదా మనకి. కాబట్టి ఇప్పుడు దేవుడికి కదా గ్రంథం చేసిన ప్రకారంగా యెహోవా యందు నమ్మకించువాడు ఏమవుతాడు? వర్ధిల్లుతాడని చెప్పుకొచ్చింది. నిజంగా దేవుని యందు నమ్మకాన్ని ఉంచక ముందు నీ స్థితి కొద్దిగా ఉండొచ్చు, కానీ దేవుని నమ్మిన తర్వాత నీ స్థితి ఏమవుతుందట? మహాభివృద్ధి పొందేటువంటి ఛాన్స్ నీ చేతుల్లో ఉంటాయి. దేవుని నమ్మితే ఆశీర్వదించబడతాం, దేవుడు నమ్మకపోతే నష్టపోతాం. దేవుడి కాబట్టి యేసుక్రీస్తు బ్రతుకున్న కాలంలో ఒక యవనస్తుడు ఉన్నారు. యేసు దగ్గరికి వచ్చాడు. ఏమని? ప్రభువా, నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలన్నాడు. ఏం పొందాలంటే కొంచెం బాగానే ఉంది, నిత్య జీవం అనేది బాగానే ఉంది. ఆ నిత్య జీవాన్ని దేవుడు అబద్ధమాడని దేవుడు అనాది కాలం అంతే మనకు వాగ్దానం చేశాడు. నిత్య జీవం బాగా ఎవరికి? యవనస్తుడు. యేసు దగ్గరికి వచ్చాడు. ప్రభువా, నేను నిత్య జీవం పొందాలని నేనేం చేయాలని అడిగాడు. అప్పుడు యేసు ప్రభు ఏం చెప్పారంటే, అయ్యా నీకు ఒకటి కొరతగా ఉంది అన్నాడు. నీకు కూడా కొదువుగా ఉంది అన్నాడు. కొదువు అంటే తక్కువగా ఉంది, వెలితిగా ఉంది, ఏదో లేమిగా ఉంది అన్నాడు. లేదండి, నేను ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నా, ఒకటి నా తండ్రిని నా తల్లిని నేను సన్మానిస్తున్నా. ధర్మశాస్త్రం ఏం చెబుతా ఉందో ధర్మశాస్త్రాన్ని నిలుపుతో నేనేం చెబుతున్నాడు. ధర్మశాస్త్రాన్ని లోపొందాను కానీ నా జీవితం లోపం లేదన్నట్టుగా చెప్పుకుంటున్నాడు. నీ జీవితము, నా జీవితము, మన జీవితాలు మన మనసులో ఊహించున్నట్టుగా ఉంటాయా? ఎందుకంటే ఎవరి జీవితం వారికి మెప్పుగా కనపడుతుంది. ఎందుకని? ఒకరి ఎదుట సరి అయినదిగా కనపడు మార్గము కొదొకది మరణాలు దర్శిస్తుంది. ఎవరి జీవితాలు వారికి మెప్పుగా కనపడతాయి. పాపం చేస్తున్నా, దొంగతనం చేస్తున్నా, విచారం చేస్తున్నా, ఏ పని చేస్తున్నా మన జీవితం మనకు మెప్పుగా కనపడుతుంది. కానీ మన జీవితం ఎవరు కనపడతా ఉంటాయి? ఎదుటి వారికి కనపడతా ఉంటాయి మన లోపాలేంటో. కానీ చెప్పలే, చెప్తారా? చెప్తే మనం ఏం చేస్తాం? ఏమంటాం? ఊరుకుంటామా? ఊరుకోం కదా. అందుకనే ఎవరు చెప్పడం చూస్తా ఉంటుంది తప్ప ఎవరేం చెప్పడం. కానీ ఎవరు చెప్పినా ఎవరు చెప్పకపోయినా దేవుడు చూస్తున్నాడని, ఏదో ఒక జనం దేవుడు నిన్ను నన్ను మన అడుగుతాడని దానికి సమాధానం చెప్పడానికి మనమంతా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలనే విషయాన్ని దయచేసి ఎవరు విస్మరించదు. కానీ ఇక్కడ మాట్లాడుతున్నాడు. యవనస్తుడైనటువంటి వచ్చే వ్యక్తి నేను నిజం పొందాలంటే ఏం చేయాలన్నాడు. అయ్యా నీకు కూడా పొదుగా ఉంది, నువ్వు పొరపాటు పడుతున్నావు, నాకు స్నేహం కొదువు లేదన్నాడు. మరలా చెప్పాడు నీకు కూడా పొదుగా ఉందన్నాడు. అప్పుడు అన్నాడు, నీకేంటి పొదుగా ఉందంటే నీ పూర్ణ హృదయం ఎవరు దేవుడు లేడయ్యా,
నీ పూర్ణ హృదయంలో ఆస్తిని పెట్టావయ్యా, దేవుని బయట పెట్టావు. కాబట్టి నీ హృదయంలో ఉన్న ఆస్తి అంతని నమ్మి ఎరగమన్నాడు, పేదలకి ఇవ్వమన్నాడు. చెప్పమన్నాడా? అంటే దేవుడు ఎక్కడున్నాడు ఇప్పుడు? దేవుడేమో బయట పెట్టాడు, ఆస్తినేమో హృదయంలో పెట్టి మోస్తున్నాడు. కాబట్టి హృదయం ఎవరు చూడలేదు, దేవుడు చూడలేదు. కాబట్టి నీ హృదయం నిండిపోయింది. నీ హృదయంలో ఉన్న ఆస్తి మొత్తాన్ని నమ్మి పేదలకి ఇయ్యి, నన్ను వెంబడించమన్నాడు. అవకాశం ఇచ్చాడా? ఇవాళ క్రైస్తవులుగా దేవుని నమ్మామనే భ్రమలో బతుకుతున్న ప్రతి వ్యక్తి పరలోకం చేరాలంటే, నిత్యజీవం చేరాలంటే మన జీవితాల్లో ఉన్న కొదవలు, మన జీవితాల్లో లేములు, తక్కువలు, వెలుతులు అనేవి చదువుకుంటామా? చూడవు. వెలితి కొదవ సరి చూసుకోలేకపోతే యవనస్తుడు ఎదక్కలేదు, యవనస్తుడు నిత్యజీవం ఎలాగే తక్కలేదు. మన జీవితాల్లో కూడా మనం ఏదైతే నమ్ముతామో ఆ నమ్మినవి మనల్ని చేస్తాయి, మోసం చేస్తాయి. ఆ వ్యక్తి ఎవరు నమ్మాడు? దేవుడు నమ్మలా, ఆస్తిని నమ్మాడు. ఆస్తి ఆ వ్యక్తి ఏం చేసింది? మోసం చేసింది. కాబట్టి కొత్త నిబంధనలో కొత్త నిబంధన చట్ట ప్రకారంగా బాప్తిజం పొందినటువంటి మనందరి జీవితాలకు ఏమీ కాకూడదనే విషయాన్ని అపోస్తలుడు తిమోతికి చెప్తూ హెచ్చరిస్తున్నాడు. ఒకసారి తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం చదవబోతున్న ఈ సమయంలో. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం చదవబోతున్న ఈ సమయంలో. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచన భాగాన్ని. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మకయించక. అస్థిరము అన్నాడు, అంటే అర్థమేంటి? అస్థిరము అంటే అర్థమేంటి? ఇహలోకం అంటే అర్థమేంటి? ఈ భూలోకంలో జీవించే మానవునికి ఇహలోకము శాశ్వతమైనది కాదు. అవునే కదా? ఇహలోకము శాశ్వతమైనది కాదు అన్నాడు. ఇహలోకం శాశ్వతమైనది కాకపోతే ఏదో ఒక లోకం ఉన్న మానవుడి కొరకు అని చెప్పి అలా బోధిస్తాం. కానీ మానవుడు ఇహలోకం కాకుండా ఒక లోకం ఉందనే విషయాన్ని విస్మరించి ఇదే శాస్త్రం భ్రమించి మనిషి ఏమనుకుంటాడంటే ఆ ఆస్తిని నమ్ముతున్నాడు యవనస్తులాగా. అదే బలం కదా. మనిషికున్న బలం ఏంటి చెప్పండి? మనిషికి బలం ఏంటి? బలం అంగబలం, అర్థబలం. అంటే జనముంటే బలం, ధనముంటే బలం అంతే కదా. ఈ రెండు మానవుని నిట్టనిలువునా మోసం చేస్తాయి. అంగబలం, అర్థబలం అనేది మోసం. ధనం శాశ్వతం కాదు, అంగబలం శాశ్వతం కాదు, ఎవరి బలం శాశ్వతం? దేవుని బలమే శాశ్వతం అనే విషయాన్ని మనం మర్చిపోతుంటాం. కాబట్టి ఇక్కడ లోకంలో ధనవంతులైన వారు చేస్తున్న చూడండి, పూర్వ మాట్లాడుతున్నాడు. ఇహలోకమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కావద్దు. ఎందుకంటే ఈ లోకం కానీ ఈ లోకంలో పేరబెట్టినటువంటి ఆస్తులు ఏమి శాశ్వతం కాదు. కాబట్టి అస్థిరమైన అన్నాడు. అస్థిరమైన అర్థం ఏంటంటే స్థిరము కానివి. ఇవాళ నా దగ్గర, రేపు నీ దగ్గర, తర్వాత వారి దగ్గర. మీ దగ్గర నీకంటూ శాశ్వతమైనదేమి శాశ్వతమైనవి రెండే రెండు చెప్పగలరా? మానవుడికి అర్థం కావాల్సినటువంటి శాశ్వతమైన రెండే రెండు చెప్పాలి. ఒకటేంటి? మానవ ప్రతి జీవితానికి అర్థం కావాల్సినటువంటి రెండు గొప్ప సంగతులు. ఒకటి దేవుడు శాశ్వతం, రెండవది దేవుడు మనల్ని ప్రేమించినటువంటి జీవాత్మ శాశ్వతం. ఈ రెండు విషయాలు మనకు అర్థమైతే మన జీవితాలు దేవుడు కోరుకున్నట్టుగా దేవుడికి మహిమకరంగా జీవించే ఆసక్తి మనకు ఉంటుంది. కానీ అలా ఆలోచన చేస్తే ఈ భూమి మీద మనం ఏం వరం? మన సంతోషాన్ని, మన ఆనందాన్ని మనం ఏనాడు కోరుకునే సాహసం చేయలేము. దేవుడు శాశ్వతం, దేవుడు మనకి ఇచ్చిన జీవాత్మ శాశ్వతం. ఈ రెండు శాశ్వతం అయితే ఎక్కడ ఉండాలా? ఈ రెండింటికి ముగింపు లేదు. శాశ్వత కాలం, యుగాలు, ఫరెవర్ శాశ్వత కాలం ఉండేవి ఆ రెండే. భూమి ఉండదు, నువ్వు సంపాదించిన డబ్బులు ఉండవు, వెండి బంగారాలు ఏమి శాశ్వతం కాదు. దేవుడు నీకు ఇచ్చిన నీ జీవత్వ శాశ్వతం, నిన్ను తయారు దేవుడు శాశ్వతం. ఈ రెండు శాశ్వతమే కనుక ఇక్కడ మాట్లాడుతున్నాడు. అస్థిరమైన ధనమందు నమ్మకించక సుఖముగా అనుభవించడానికి దేవుడు నీకు ఏమిచ్చాడు? సుఖముగా అనుభవించడానికి సమస్తమును మనకు ధారాళంగా దేశే దేవుని అయితే నమ్మకం ఉండాలి.
ఎవరైనా నమ్మకం ఉండాలా? వాటిని ధారాళంగా తెలిసిన దేవునిదే మనకు నమ్మకం ఉండాలి. కానీ ధనాన్ని, బంగారాన్ని, ఆస్తిని, అధికారాన్ని ప్రేమిస్తే ఏమవుతుంది? అదే సామెత చదువున్నాడు. ఏమన్నాడు? ధనము శాశ్వతము కాదు, కిరీటాలు తరతరాలున్నా అధికారం ఎవరి దగ్గర ఒకేలాగా ఉంటుందా? ఉండదు. ఇప్పటిదాకా భూమి అంటే సృష్టి ప్రారంభం నుంచి ఒకే ఒక దేశాన్ని ఒకే వంశస్థులు పరిపాలన చేశారు. ఎవరు తెలిసింది? కానీ ఇప్పటి వరకు కూడా రీసెంట్ అంటే ఇప్పటి వరకు కూడా ఒక దేశాన్ని ఒకే వంశీ అంటే ఒకే సృష్టి వారు పరిపాలన చేశారు. దేన్ని ఇప్పుడు మాత్రమే బయటకు వచ్చింది ఆ పరిపాలన. ఇంగ్లాండ్, గ్రేట్ బ్రిటన్, ఇంగ్లాండ్ దేశాన్ని ఎలిజబెత్ సంతతి వారే పరిపాలన చేశారు. అది రీసెంట్ గా మార్చబడింది, వేరు వేరు పరిపాలన చేస్తున్నారు. కాబట్టి అధికారాలు ఒకే ఒక శాశ్వతం కావడం, ధనము శాశ్వతం కాదు, కిరీటాలు శాశ్వతంగా ఉండే పరిస్థితి కాదు. అలాగనే ఈ భూమి దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆస్తి శాశ్వతం కాదు. అది దయచేసి దేవుడిని నమ్మండి, ఆస్తిని నమ్ముతామని చెప్తుంది గ్రంథం. కానీ మనం ఏం నమ్ముతాం? ఆస్తిని నమ్ముతాం, బంగారాన్ని నమ్ముతాం, ఎస్టేట్ నమ్ముతాం, ప్యాలెస్ నమ్ముతాం. వీటిని నమ్మితే మోసపోయేది మనమే తప్ప మరి ఉన్నారా? ధనం నమ్ముకుని వాడేమవుతాడు? దేవుడు నమ్మేవాడేమో సురక్షితంగా ఉంటాడు, ధనం నమ్మేవాడు వాడైపోతాడు. దేవుడు నమ్మేవాడేమో సురక్షితంగా ఉంటాడు ఎక్కడున్నా, ఈ లోకంలో ఉన్నా, లోకాన్ని విడిచినా దేవుడిని నమ్మిన వ్యక్తి సురక్షితంగానే ఉంటాడు. వృద్ధిలో పెట్టేటువంటి ఐటమ్ లాగా. దేవుడు నమ్మని వ్యక్తి వృద్ధిలో కాకుండా బయట ఉంటే ఏమవుతుంది? పాడైపోయినట్టు. కానీ అదే అన్నాడు, నేను సొంత మాట చెప్పలేదు, అదే సామెత గ్రంథం 11:8 అన్నాడు, ధనమును నమ్ముకుని వాడు ఏమవుతాడు? పాడైపోతాడు అని చెప్పింది గ్రంథం. దేవుణ్ణి నమ్మేవాడు సురక్షితంగా ఉన్నట్టు దేవునికి తిరడా. కాబట్టి ఈ లోకంలో ఎవరైనా సరే మన జీవితాలు శాశ్వతం కానప్పుడు మనం దేవుణ్ణే నమ్మాల్సిన పరిస్థితి ఉన్నది దేవునికి తిరగాలి. కాబట్టి దేవుని నమ్మే ఎలా ఉంటారు అంటే 120 కీర్తనలలో మాట్లాడాడు. ఏమన్నాడు? యెహోవా యందు నమ్మకం వారు కదలక నిత్యము నిలుసు సీయోను కొండలాగా ఉంటారు అని చెప్పాడు కదా. కానీ మనమేం చేస్తామంటే దేవుని నమ్మక లోక సంబంధమైన వాటిని నమ్ముతూ అస్థిరంగా గాలికి కొట్టుకుపోతున్నటువంటి సిద్ధు కాయకాల జీవితం లాగా మనం మారిపోతున్నప్పుడు దేవుని పిల్లలా. కాబట్టి గ్రంథాన్ని, దేవుని వాక్యాన్ని వినే మనం, నేర్చుకునే మనము ఈ లోకంలో ఎవరిని నమ్మినా, ఈ లోకంలో ఏమి నమ్మినా అవి మన జీవితాన్ని చేస్తాయి, నిట్టలుగా మోసం చేస్తాయి. కానీ దేవుని నమ్మితే, దేవుని మాటలు నమ్మితే, దేవుని వాక్యాన్ని నమ్మితే ఆ వాక్యము లేదా ఆ మాట ఆ దేవుడు మనల్ని నిత్య పరలోకం చేరుస్తాడు. అది శాశ్వతమైనది. కాబట్టి ఈ భూమి మీద జీవించే వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా దేవుని నమ్మకం ఉంచాలని కదా మనకు బోధిస్తుంది. అలాంటి దేవుని మీద నమ్మకాన్ని కలిగి ఈ లోపల వ్యర్థమైన వాటిని విడిచిపెట్టగలిగి మనం దీవించబడతాం. అలాంటి శ్రేష్టమైనటువంటి నమ్మకం దేవుని పట్ల కలిగి ఉండాలని ప్రభు ప్రేమను బట్టి నిర్ణయం దర్శించుకుంటూ ఉన్నందరం వ్యక్తులు హెచ్చరిస్తూ ఈ అవకాశాన్ని దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు సమర్పిస్తూ ఇటు వాక్య శ్రద్ధ కూడా నా హృదయపూర్వకంగా తెలియజేస్తూ నా మాట ఇస్తున్నాను. మహోన్నతుడమైన